వెల్కమ్ టు వైఆర్ టీవీ. నిజాలు చెప్పిన రుజువులిచ్చిన సిడబ్ల్యూసీ వ్యాప్కు సూచించినందుకే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు ఘోష్ కమిషన్ ముందు కాళేశ్వరంపై కుండబద్దలు కొట్టిన హరీష్. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టుకు మహారాష్ట్ర అంగీకరించలేదు. అనేక చర్చల తర్వాతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్. మొత్తం 7 లింకుల్లో మారింది ఒక్క లింక్ మాత్రమే. నీటి లభ్యత లేమి, సాంకేతిక సమస్యలతోనే స్థలం మార్పు. సబ్ కమిటీ రిటైర్డ్ ఇంజనీర్ల నివేదికల ఆధారంగా నిర్ణయం. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా కార్పొరేషన్. నిధులు సమీకరించి సత్వరం నీళ్లివ్వాలన్నదే కేసీఆర్ ధ్యేయం. బ్యారేజ్ లొకేషన్ల మార్పు, పనుల బాధ్యత ఇంజనీర్లదే. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఇరిగేషన్ మాజీ మంత్రి హరీష్ 40 నిమిషాల పాటు విచారణ, 20 ప్రశ్నలకు జవాబులు. 40 నిమిషాల పాటు విచారణ చేశారంట కమిషన్. అండ్ 20 ప్రశ్నలకు జవాబులు కూడా ఇచ్చారంట. ప్రశ్నలన్నింటికీ కూడా ఆధారాలతో సవివరంగా సమాధానం. కేబినెట్ నిర్ణయాలు, కేంద్ర సంస్థల లేఖలు అందజేత. రాజకీయ దురుద్దేశంతోనే కమిషన్ ఏర్పాటు అన్నారు హరీష్ గారు. విచారణ అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ. తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించి 7 ప్యాకేజీలు 27 భాగాలుగా విభజించి టెండర్లకు పిలిచింది. అసలు పనులు మొదలు పెట్టకుండా కాలువల తవ్వకం లాంటి తోక పనులు మొదలుపెట్టింది. కేంద్రంలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా తట్టడు మట్టి తీయలేదు. తెలంగాణ నుంచి మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డి పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని నేను ప్రస్తావించిన అని చెప్పారు హరీష్ రావు గారు. అయితే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ విచారణకు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు గారు హాజరయ్యారు. సోమవారం ఉదయం తెలంగాణ భవన్కు చేరుకున్న హరీష్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు సంఘీభావం తెలిపారు. అండ్ పార్టీ శ్రేణులు వెంటరాగా అక్కడి నుంచి బీఆర్కే భవన్కు చేరుకున్న హరీష్ కమిషన్ ముందు హాజరయ్యారు. మొత్తం 40 నిమిషాల పాటు విచారణలో సాగిన కమిషన్ అడిగిన 20 ప్రశ్నలకు హరీష్ సవివరంగా సమాధానమిచ్చారు. పూర్తి ఆధారాలను అందజేశారు. విచారణ అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను హరీష్ రావు కలిశారు. చూశారు కదా. అయితే 40 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ విచారణ ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్ట్, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ దగ్గర కూలిపోయిందని చెప్పేసి అప్పటి నుంచే స్టార్ట్ చేశారు కదా, దానికి సంబంధించి 40 నిమిషాల పాటు విచారణ చేశారంట. అందులో 20 ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారంట ఆయన. అయితే కుళ్ళ కమిషన్ ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఆధారాలతో సహా వివరాలు ఇచ్చినా అని చెప్పారు. తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని సిడబ్ల్యూసీ చెప్పిందంట. సెంట్రల్ వాటర్